హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పులిచింతాకు పప్పు ఎలా చేయాలో చూడబోతున్నాం. పులిచింతాకు ఒక వేరు నాటినా కూడా తొట్టి నిండా అల్లుకుపోతుంది. ఈ ఆకుకు మందు కొట్టనవసరం లేదు, చీడ పట్టదు. ఈ ఆకులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. చిన్న పసుపు పూలు వచ్చి ఉంటాయి, దీనికి చిన్న చిన్న కాయలు కూడా వస్తాయి. ఇల్లుకొని చూడండి, మాకు ఎంత ఆకులు వచ్చినాయో పప్పులోకి. ఎక్కడో చిన్న గింజ పడింది, ఎంత ఆకులే. ముందుగా ఒక కప్పు నిండా పప్పు 2 సార్లు వాష్ చేసి నీళ్ళు వేసి పెట్టుకున్నాను. పులిచింతాకుతో పప్పే కాదు, చికెన్లో వేసుకోవచ్చు, మటన్లో వేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో చేసి పెడతాను, తప్పకుండా చూడండి. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇది మా పెరట్లోనే వచ్చిందండి. సన్నని గింజలు ఉంటుంది దీనికి. ఆ గింజలు పడి ఒక చెట్టు, ఫస్ట్ 1-2 చెట్లు వచ్చినాయి. ఎలాగో చూడండి, దీనికి చిన్నది ఇలా ఉంటుంది. దీంట్లో ఎన్నో గింజలు ఉంటాయి. చూడండి, శుభ్రంగా వాష్ చేసుకున్నాను 2-3 సార్లు. కాడలు ఉడకదు, చూసేదానికి చిన్నదిగానే ఉంటుంది. కాడలు తీసేయాలి, దీంట్లో వేసుకోవాలి. పప్పులోకి 2 ఆనియన్, 2 టమాటాలు, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీరు ఆనియన్ టమాటా వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు. పచ్చిమిర్చి, టమాటా, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు పసుపు పొడి, కానీ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఒక 3-4 విజులకు నా కుక్కర్ ఉడికిపోతుంది. మీ కుక్కర్ ఎన్ని విజులు ఉడుకుతుందో అన్ని విజులకు పప్పు ఉడకబెట్టుకోండి. పప్పు ఉడికిందా అని చూద్దాం. పప్పు బాగా ఉడికింది. పప్పు గుద్దితో కొంచెం ఎనుపుకుందాం, సరిపోతుంది. చూడండి, పప్పు మెత్తగా ఎనుపుకున్నాను. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇంకా పప్పు అంతా రెడీ అయిపోయింది. పోపు పెట్టుకుందాం. దీంట్లో చింతపండు ఏమి ఇంకా అవసరం లేదు. మీరు చూసుకొని కావాలంటే ఒక గింజ అట్ట కొంచెం వేసుకోండి. నేను వేసుకోలేదు. దీని పేరే పులిచింతాకు. దీంట్లో పులుపు ఉంటుంది కాబట్టి పుల్లదనం సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, పోపు పెట్టుకోవాలి. పోపుకి ఆయిల్ వేసుకున్నాం. పోపు దినుసులు, ఎండుమిర్చి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు పచ్చా దంచుకునింది. ఇప్పుడు కరివేపాకు. చూడండి, పోపు వేగిపోయింది. ఇంకా పప్పులో వేసుకుందాం. టేస్ట్ అయిన పులిచింతాకు పప్పు రెడీ. ఈ పులిచింతాకు పప్పు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్లో మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.